నంద్యాలలో ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. స్థానిక పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. చెత్తను నిర్మూలించి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని అనే అంశంపై అవగాహన కల్పించేందుకు నేడు ప్రజలతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి 3వ శనివారం పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం అంటే శుభ్రంగా ఉండాలా. ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మోడీ ఎన్డీఏ ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలి. గతంలో కూడా ఒకసారి మన 25-30 సంవత్సరాలు ఎన్నికి పోతే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదే కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆచరించి స్వచ్ఛ భారత్ అని నామకరణం చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ కార్యక్రమం మొదలుపెట్టలేదు. మేము 25-30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ పెట్టేది. మళ్ళీ ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ అభివృద్ధి చేసి ప్రతి శనివారం కూడా 3వ శనివారం ఈ కార్యక్రమంలో అందరూ ప్రజలందరూ చైతన్యవంతం చేసి భాగస్వామ్యం చేయాలి. మన ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలనేది ముఖ్యంగా దీని కాన్సెప్ట్. అదే అప్పుడు వేసవికాలం వచ్చింది. వేసవికాలం వేడి ఎక్కువగా ఉంది. వేడి తాడికి తట్టుకోవాలంటే నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలి. నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలంటే చలి వేదనలు పెట్టాలి. పాత కాలంలో చలి వేదనలు పెట్టేవాళ్ళు. స్వచ్ఛంద సేవల సంస్థ వచ్చి ముందు పెట్టేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛంద సేవల సంస్థలు కూడా కొంచెం కరువైపోయినాయి. అది కూడా మున్సిపాలిటీ కాకపోతే వాళ్ళు ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ఏర్పాటు. అదేవిధంగా కూడలి ప్రాంతం ఎక్కడైతే ఉన్నారో ఎందుకంటే ఇప్పుడు మనకు ఊరు పెరిగిపోయింది.